సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఎడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు, ఓకేనా? 125K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. మీరు తలుచుకుంటే 25K అయిపోద్ది. కమౌన్ 25K. సో ఈ మంత్ లోపల 25K, ఓకే? రేపు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటో చూడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లోకి రండి. ఫ్రైడే ఏమైంది మార్కెట్? నిఫ్టీ ఒక ప్రాపర్ వ్యూ కనిపిస్తుంది ఏమో కానీ బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూ వాలటైల్. చూడండి, ఇది వాలటైల్ మార్కెట్. మార్కెట్ ఇక్కడ ట్రావెల్ చేసింది, ఇంతే లెవెల్కి మళ్ళీ పడింది, మళ్ళీ ట్రావెల్ చేసింది, అంతే లెవెల్కి మళ్ళీ పడింది. దిస్ ఈజ్ వాలటైల్ మార్కెట్, ఓకే? ఒక డైరెక్షనల్ అయిపోయింది. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఎగ్జాక్ట్ వాలటైల్ మార్కెట్. రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్. అస్సలు మార్కెట్ ఇది బాగోదు అంటాను మార్కెట్. ఇగో ఈ మార్కెట్లో డేంజర్. ఈ మార్కెట్లో స్కాల్పింగ్ కాదు కదా ఏది పనిచేయదు ఈ మార్కెట్లో, ఓకే? ఈ మార్కెట్లు డేంజర్ మార్కెట్లు ఇవి. వీటితో జాగ్రత్తగా ఉండాలి. ఏది బాగుంటేనే దానిలోనే ట్రేడ్ చేయాలి, ఓకే? సో ఇప్పుడు మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని ఆ లెవెల్స్ తీసుకున్నాం, ఓకే? ఆ నిఫ్టీ మార్నింగ్ నుంచి బాగా కన్సల్టేట్ అయ్యి పైకి వచ్చి మళ్ళీ కిందకి వచ్చి దెన్ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది, ఓకే? రేపటి కోసం లెవెల్స్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం. చూడండి, 19th ఇది వీక్లీ పొజిషన్స్. బాగా వినండి, వీక్లీ పొజిషన్స్ తగ్గితేనే భయపడతారు బయ్యర్ అయినా సెల్లర్ అయినా. ఇంట్రాడేలో పొజిషన్స్ తగ్గినంత మాత్రాన ఏం అవ్వదు. వీక్లీలో పొజిషన్స్ తగ్గితేనే భయపడతారు. ఇప్పుడు వీళ్ళు సెల్లర్లు 19,000 దగ్గర సపోర్ట్ ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్, ఓకే? 19,000 అంటే దూరంగానే కాశారు, బట్ స్ట్రాంగ్గా కాశారు. 19,000 దగ్గర వీక్లీ పొజిషన్ కానీ తగ్గింది అనుకో, అప్పుడు ఇక్కడ ఉన్న సెల్లర్లు భయపడతారు. అరే అంటే ఇక్కడ ఎవరైతే సపోర్ట్ కింద క్రియేట్ చేశారో, పుట్ ఆప్షన్ సెల్ చేసుకుని కూర్చున్నారు 19,000 సపోర్ట్ కింద, వాళ్ళు ఎప్పుడు భయపడతారు? 19,000 కింద మార్కెట్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే అప్పుడు వాళ్ళు వీక్లీలో చూడండి, వీక్లీలో వాళ్ళు తగ్గితే అప్పుడు వాళ్ళు భయపడతారు. అప్పుడు వీక్లీలో తగ్గలేదు అనుకోండి, దీని కింద ట్రేడ్ అవుతుంది. వీక్లీలో తగ్గలేదు అనుకోండి, అది ఏం ఎక్కువసేపు ఉండదు, అది కొంతసేపు ఉండి పైకి లాగేస్తారు, లేదా నెక్స్ట్ డే గ్యాప్ అప్ విడిపోద్ది, ఇట్లా జరుగుతాయి. సో వీక్లీ పొజిషన్స్ చాలా ఇంపార్టెంట్. నేను వీక్లీ పొజిషన్స్ చూపిస్తాను మీకు, అది అబ్జర్వ్ చేయండి, ఓకే? 19,000 స్ట్రాంగ్ సపోర్ట్, తర్వాత 19,300 ఈజ్ ఆల్సో వన్ స్ట్రాంగ్ సపోర్ట్. 19,300 ఇది కూడా ప్రజెంట్ ఒక సపోర్ట్ కింద పనిచేస్తుంది. 19,300, ఓకే? 19,300 ఇది కూడా ఒక సపోర్ట్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు 19,300 కాకుండా దాని కింద మేము మాట్లాడదాం ఎలా ట్రేడ్ చేద్దామని. 19,500 ఒక రెసిస్టెన్స్, మళ్ళీ 20,000. ఇప్పుడు చూడండి బౌండరీ ఎలా కట్టారు. 19,500 ఈజ్ ఎ రెసిస్టెన్స్, ఇది చిన్న బౌండరీ కట్టారు. 19,500 ఈజ్ ఎ రెసిస్టెన్స్, ఇది దాటి 20,000 రౌండ్ లెవెల్ దూరంగా ఒక రెసిస్టెన్స్, ఓకే? క్లియరా? చూడండి ఎప్పటి నుంచి మార్కెట్ బౌండరీలో ఉందో. బౌండరీ బిగ్ ప్లేయర్ ఇలాగే కడతాడు, ఇలాగే ఉంచడానికి ట్రై చేస్తాడు మార్కెట్ని, ఇలాగే ఉంటుంది మార్కెట్. ఇది హయ్యర్ రేంజ్, ఇక్కడ సెల్ చేసుకుని కూర్చుంటారు, లోవర్ రేంజ్లో సెల్ చేస్తారు. ఇక్కడ నుంచి బ్రేక్ అవుతే అడ్జస్ట్మెంట్లు చేస్తారు, ఓకే? అదంతా వేరు, ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ మనం ప్లాన్ చేసుకుందాం. బాగా వినండి, 19,300 ఎవరున్నారు? సపోర్ట్ ఉంది. బట్ నేనేమంటాను, 19,240 కింద, బాగా వినండి, 19,240 కింద 15 మినిట్స్ క్యాండిల్ కానీ క్లోజింగ్ ఇచ్చి దాని కింద ఇంకో క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే గో విత్ పుట్ ఆప్షన్, మార్కెట్ డ్రాస్టిక్గా ఫాలో అవుద్ది. ఎక్కడ? 19,240 కింద. దీని కింద మార్కెట్ క్లోజింగ్ ఇచ్చి, ఇది కూడా ఒక చిన్న జోన్, అంటే ఒక జోన్ కింద పెట్టుకోండి. 19,240 నుంచి 19,240 నుంచి పైన ఒక 20 రూపీస్, కింద ఒక 20 రూపీస్, ఇట్లా జోన్ పెట్టుకోండి. మీకు కావాలి అంటే నేనే జోన్ వేసి ఇస్తాను, ఆ జోన్ పెట్టుకోండి. అంటిల్ అన్లెస్ ఆ జోన్ బ్రేక్ అయిన వరకు ట్రేడ్ చేయొద్దు, ఓకే? ఇది జోన్. అది ఎంత అంటే 19,000. ఈ జోన్ చెప్తాను చూసుకోండి. 19,244, 19,244 కింద 19,229, ఇది జోన్. ఈ జోన్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి దాని కింద ఇంకో క్యాండిల్ ట్రేడ్ అవ్వాలి. ట్రేడ్ అయితే గో విత్ పుట్ ఆప్షన్, అంటే అగ్రెసివ్ పుట్ బై చేయండి, అది మార్కెట్ కిందకి వెళ్తుంది. 19,000 దాకా వెళ్ళిపోద్ది మార్కెట్, మీరు ఇంకేం చేయవసరం లేదు. కావాలంటే పొజిషన్స్ కూర్చొని హోల్డ్ కూడా చేసుకోవచ్చు, అది వెళ్తుంది. బట్ అలాగని హోల్డ్ చేయకండి, ముందే చెప్తున్నా.
మీరు హోల్డ్ చేసి లాస్ అయితే ఐఎమ్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ. ఇది చెప్పడం చెప్తున్నా, దీని కింద క్లోజింగ్ ఇచ్చి ఉంటే అది కిందకి వెళ్ళాలా వెళ్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడే ఉంది సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్, మధ్యలో ఎక్కలేదు కాబట్టి వెళ్ళిపోదు. ఒకవేళ పైకి బయింగ్ సైడ్ వెళ్ళాలి, ఒకవేళ పైకి వెళ్ళాలి అనుకోండి, బాగా వినండి. ఒకవేళ పైకి వెళ్ళాలంటే నేను ప్రీవియస్ హై నుంచి, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి డ్రాస్టిక్గా ఫాలో అయింది కాబట్టి ప్రీవియస్ హై నుంచి కింద వరకు ఫిబ్ రిట్రేస్మెంట్ వేస్తున్నాను. నాకు 0.5 లెవెల్ క్రాస్ అయితే, ఇది ఎల్లో కలర్ లైన్ పెట్టుకుంటున్నాను. సో అంటే ఈ హై కానీ క్రాస్ అయితే బాగా చూడండి, ఇది తీసేస్తున్నాను. అంటే ఎందుకు అంటే బయింగ్ సైడ్ ఎందుకు కూర్చోాలంటే ట్రెండ్కి అగెనెస్ట్కి వెళ్ళకూడదు. ట్రెండ్ ఎక్కడ నుంచి, ఇదంతా డౌన్ ట్రెండ్, క్లియరా? చూడండి ఇదంతా ఏమైంది, డౌన్ ట్రెండ్. ఈ ట్రెండ్కి అగెనెస్ట్గా నేను వెళ్ళకూడదు. వెళ్తే ఎప్పుడు వెళ్ళాలి, ఈ 50% లెవెల్ పైన 15 మినిట్స్ క్యాండిల్ ఒకటో రెండో క్లోజింగ్ అవ్వాలి, లేదా 15 మినిట్స్ క్యాండిల్ పైన ఇంకో క్యాండిల్ ట్రేడ్ అవ్వాలి. ఇందాక చెప్పినట్టు అలా ట్రేడ్ అయితేనే వీళ్ళందరూ భయపడతారు. అప్పుడు మార్కెట్ 20,000 దాకా వెళ్ళడానికి, పైకి వెళ్ళడానికి చూస్తుంది, అంటే హయ్యర్ లెవెల్కి వెళ్ళడానికి చూస్తుంది. సో 50% లెవెల్ చాలా ఇంపార్టెంట్. 50% లెవెల్ కన్నా జోన్ ఇంపార్టెంట్. ఈ జోన్ మార్క్ చేసుకోండి. ఈ జోన్ యాక్చువల్గా చెప్పాలంటే కొద్దిగా పెద్దది ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది జోన్. ఓకే, ఈ జోన్ మార్క్ చేసుకోండి. ఇది ఇక్కడ జోన్ లెవెల్ చెప్తున్నాను, 19,383 నుంచి 19,362, ఇది జోన్. ఓకే, 19,383 నుంచి 19,383 బుక్లో రాసుకోండి, 19,362 ఇది జోన్. ఇది 50% లెవెల్. దీనిపైన కాల్ ఆప్షన్ బై చేస్తాం, లేకపోతే లేదు. వదిలేసేయండి, అనవసరంగా దూరద్దు. దీని లోపల దీనిపైన కాల్ ఆప్షన్ బై చేస్తాం, లేదా లేదు. దీని కింద పుట్ ఆప్షన్ బై చేస్తాం. ఓకే, దీని కింద పుట్ ఆప్షన్ బై చేస్తాం. మధ్యలో ఒకవేళ ఈ జోన్లో ఉంటే ఏం చేస్తారన్న, జోన్లో ఉంటే ప్రైజ్ యాక్షన్ బట్టి వీలైతే స్కాల్ప్ చేస్తాను, లేదా సెల్లింగ్ చేసుకుంటాను. దానికన్నా మొత్తం లేదు. జోన్లో ఉంటే ప్రీమియం డీక్ అవుతుంది, సెల్లింగ్ చేసుకుంటాను. నా స్ట్రాటజీ ప్రకారం నేను ఏదో సెల్లింగ్ చేసుకుంటాను అక్కడ. అంతే తప్ప మీరు అనవసరంగా మధ్యలో దూరొద్దు, దెబ్బలు పడిపోతాయి. రెండు వైపులు జోన్ మధ్యలో దూరితే సైడ్ వేస్ మార్కెట్లో దెబ్బలు అవుతాయి, అంటే ప్రీమియం డీకే వల్ల లాస్ అవుతారు. అది చెప్పాల్సినది. ఓకే, దీనిపైన కాల్, దీని కింద పుట్టు, ఈ లోపల ఉంటే ప్రైజ్ యాక్షన్ బట్టి ట్రేడ్ చేసుకోండి. ఓకే, ఇది బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్తుంది, ఇది బ్రేక్ అయితే ఇక్కడికి వస్తుంది. క్లియరా? ఇది నిఫ్టీ ఎందుకు చెప్తుందంటే నిఫ్టీ ఒక ప్రాపర్ డైరెక్షన్ నీట్గా ఉంది. ఇప్పుడు కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీకి రండి. బ్యాంక్ నిఫ్టీ చాలా వర్స్ట్గా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో వీలైతే ట్రేడ్ అవాయిడ్ చేయడమే బెటర్ అని నేను అంటాను. 25 స్ట్రైక్ ప్రైజెస్. సారీ, నిఫ్టీ నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. కరెంట్ వీక్ ఎస్, ఐఎమ్ సారీ అండి. నిఫ్టీ నేను నెక్స్ట్ వీక్ అనలైజ్ చేస్తాను. నిఫ్టీ ఈ నెక్స్ట్ వీక్ది అనలైజ్ చేసి పెట్టేసాను నేను ఇందులో. కాకపోతే కొన్ని చేంజెస్ ఏం లేవు. 50% రిట్రేస్మెంట్ అలాగే ఉంచండి. కాల్ ఆప్షన్ ఎప్పుడు బై చేస్తాం, అదే ఓపెన్ ఇంట్రెస్ట్లు మారుతాయి. జస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ తీసేస్తాను. ఇది కాల్ ఆప్షన్, ఇది ఈ లెవెల్ దాటితే అగ్రెసివ్ పుట్టు, ఇది కన్ఫామ్. ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం ఇది నేను చూడలే. నెక్స్ట్ వీక్ ఇది పెట్టి ఉంచేసాను, సారీ. సో చూస్తే మనకి ఆ ఫ్రైడే మార్కెట్ అయిపోయింది, 19,400 ఒక రెసిస్టెన్స్ ఉంది. 19,400 అంటే ఆల్మోస్ట్ 50% లెవెల్ దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. 19,400 ఇస్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఐఎమ్ సారీ అండి, అనుకోకండి. 19,400 ఇస్ రెసిస్టెన్స్. ఇదే రెసిస్టెన్స్ ఉంది, ఇది ఒక జోన్ ఉంది. కింద సపోర్ట్ దగ్గరలో 19,300 దగ్గర ఒక సపోర్ట్ ఉంది, కానీ పెద్దగా నాకేం అనిపించట్లేదు. 19,300 మైనర్ సపోర్ట్, పెద్ద సపోర్ట్ కాదు, చాలా వీక్ సపోర్ట్. సో దీన్ని కన్సిడర్ ఏం చేయకండి. కింద సపోర్ట్లు ఎక్కడ స్ట్రాంగ్ లేవు, ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రం 19,400 పడితే మాత్రం ఇది పెద్ద ఫాలో అవుద్ది. 19,000 దాకా వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. ఓకే, సో రేపు నేను అగ్రెసివ్గా పుట్టెప్పుడు బై చేస్తాను, బాగా వినండి. పుట్టెప్పుడు బై చేస్తాను, ఈ కింద ఈ లెవెల్ ఇందాక చెప్పినట్టు ఈ లెవెల్ కింద పుట్టు బై చేస్తాను. కాల్ ఎప్పుడు బై చేయాలంటే ఇక్కడ కాల్ ఇప్పుడు వేరే లెవెల్ అయిపోతుంది. కాల్ 50% లెవెల్ ఇదా, దీనిపైన 19,400లో రెసిస్టెన్స్ ఉంది. సో నేను 19,400 పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే కాల్ సైడ్ అగ్రెసివ్ కాల్ బై చేస్తాం, లేదా లేదు ఆపేస్తాం. ఓకే, ప్రీవియస్ ఫిబ్ చూడండి, ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకొని మార్కెట్ ఫాలో అయింది. రేపు ఒకవేళ గ్యాప్ డౌన్ కానీ ఫ్లాట్ ఇన్నా కానీ గ్యాప్ అప్ కానీ ప్రైజ్ యాక్షన్ బట్టి ఇక్కడ 50% ధర రిజెక్షన్ తీసుకొని పడితే, సేమ్ నిన్నట్లాగా పడితే మళ్ళీ ఇక్కడ పుట్ బై చేయొచ్చు, చిన్న స్మాల్ స్కాల్ప్ చేయొచ్చు. అదే మీరు సపోర్ట్ కానీ ప్లాన్ చేశారు అనుకోండి, ఈ లెవెల్ ధర ఎక్కడికి వచ్చి మార్కెట్ ఇక్కడ ఎక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళినా ఒక స్మాల్ స్కాల్పింగ్ చేయొచ్చు. అగ్రెసివ్ ఎప్పుడు అవుతుంది, దీని కింద పుట్ అగ్రెసివ్ అవుతా, దీనిపైన 19,400 పైన కాల్ అగ్రెసివ్ అవుతా. ఓకే, క్లియరా? అంతే. ఇందాకలా సారీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ
కరెంట్ వీక్ 25 స్ట్రైక్ సరిపోయింది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే 44,000, 43,900. 43,900 అంటే ఇది అగ్రెసివ్ రెసిస్టెన్స్. 43,900 ఇస్ రెసిస్టెన్స్. ఇది గట్టిగా ఉంది రెసిస్టెన్స్. తర్వాత 44,000 అంటే ఈ లెవెల్. 44,000, 43,900 రెండు రెసిస్టెన్స్లే. ఓకే, అక్కడ నుంచి చూస్తే మార్కెట్ దగ్గరలో ఎక్కడ సపోర్ట్ లేదు. బాగా వినండి, సపోర్ట్లు కనిపిస్తున్నాయి కానీ స్ట్రాంగ్ సపోర్ట్లు కాదు. అగ్రెసివ్గా సెల్లింగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టారు. వీక్లీలో చూస్తే కాల్ సైడ్ చూడండి, టోటల్ 2.6 సిఆర్ ఉంది, పుట్ సైడ్ కూడా 2.14 సిఆర్ ఉంది. బట్ కాల్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నారు. పీసీఆర్ 0.8 అంటే ఎక్కడో కొద్దిగా కాల్ స్ట్రాంగ్గా ఉందండి. రేపు ఇంట్రాడేలో తెలుస్తుంది ఎవరు స్ట్రాంగ్ అనేది. ఓకే, పుట్ ఎప్పుడు తెలుసా, నేను అగ్రెసివ్గా కూర్చుంటాను, ఈ లెవెల్ క్రాస్ అయితే పుట్ సైడ్ దూరిపోతాను. ఈ జోన్, సో ఈ జోన్ నేను గ్రీన్ కలర్ లైన్ పెట్టుకుంటున్నాను, ఒకసారి చూసుకోండి. ఈ జోన్ వాల్యూ ఎంత అంటే 43,751 నుంచి 43,723 వరకు. ఇది జోన్, ఇది చాలా ఇంపార్టెంట్ జోన్. దీని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి దాని కింద ఇంకొక క్యాండిల్ ట్రేడ్ అయితే ఐ విల్ గో పుట్ ఆప్షన్, మార్కెట్ డ్రాస్టిక్ ఫాల్ వస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ అగ్రెసివ్ కాల్ బై చేయాలి అంటే 44,000 దగ్గర జోన్ ఉంది. ఈ జోన్ పైకి మార్కెట్ వెళ్తేనే ఐ విల్ డూ అగ్రెసివ్ కాల్ బైయింగ్, అప్పుడు కాల్ బై చేయను. ఆ జోన్ ఎంత, 44,018 నుంచి 44,000. ఓకే, ఇది ఇంపార్టెంట్ జోన్. కాల్ ఆప్షన్ దీనిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తేనే కాల్ ఆప్షన్ బై చేస్తా. దీని కింద పుట్ ఆప్షన్ క్లోజింగ్ ఇవ్వాలి, కన్ఫర్మేషన్ ఇవ్వాలి. క్లోజింగ్ ఇచ్చింది, కన్ఫర్మేషన్, దాని కింద ఇంకో క్యాండిల్ ట్రేడ్ అయితే కన్ఫర్మేషన్. ఇక్కడ క్లోజింగ్ ఇస్తేనే చాలు, అగ్రెసివ్ అయిపోతాను. ఎందుకు, ఇలా ఇక్కడ ఎవరైతే సెల్ చేసి కూర్చున్నారో, స్టాటిల్స్ ట్రయాంగిల్ చేశారో వాళ్ళందరూ ప్యానిక్ న్యూస్లో వచ్చేస్తారు. ఇక్కడ మార్కెట్ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళడం మొదలైందో, ఇక్కడ ఈ ర్యాలీలో ఉందో వాళ్ళందరూ భయపడ మొదలెడతారు. మార్కెట్ అంటే స్పీడ్గా ఉంటుంది మొమెంటం. కాకపోతే ప్రతి దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది, కాదనట్లే, కాకపోతే మొమెంటం ఉంటుంది, మొమెంటంలో వెళ్ళిపోద్ది మార్కెట్. ఓకే, సో అగ్రెసివ్ ఎక్కడ, దీని కింద దీనిపైన అగ్రెసివ్ అవుతాను. క్లియరా? మధ్యలో ఏదొచ్చినా బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేస్తాను. నేను చేసేది అవాయిడ్ చేస్తాను. నిఫ్టీ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, డన్. మొన్న ఏమైంది, నిఫ్టీ 50 మార్నింగ్ నుంచి కంప్లీట్ కాల్ రైటింగ్. చూడండి, కంప్లీట్ కాల్ రైటింగ్. బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి చూడండి పుట్ రైటింగ్. బ్యాంక్ నిఫ్టీ ఒకలా ట్రేడ్ అవుతుంది, నిఫ్టీ ఒకలా ట్రేడ్ అవుతుంది. ఇలాంటి దగ్గర దూరకూడదు. ఎందుకు, అర్థం చేసుకుని వద్దన్నప్పుడు వద్దు, అంతే. కంప్లీట్ పుట్ రైటింగ్, తర్వాత కాల్ రైటింగ్ డామినేట్ చేసింది. రెండు వేరు డైరెక్షన్లో వెళ్తుంది. అంటే బయర్ సెల్లర్ ఇద్దరు స్ట్రాంగ్గానే ఉన్నారు. నేను ఎందుకు ఎప్పుడు మీకు రీజన్ చెప్తా, ఈరోజు రీజన్ కూడా చెప్తాను, బుక్లో రాసుకోండి. ఇవన్నీ లెర్నింగ్ పాయింట్స్, ఇవన్నీ కోర్స్ వాళ్ళకి చెప్తాను, బట్ స్టిల్ మీకు కూడా చెప్తున్నాను. చూడండి, బ్యాంక్ నిఫ్టీకి పుష్ చేసే కాంపోనెంట్స్ ఏవి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటక్ బ్యాంకు, తర్వాత యాక్సిస్ బ్యాంకు, అంటే స్టాక్స్, బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్. ఇప్పుడు అదే విధంగా నిఫ్టీకి పుష్ చేసే స్టాక్స్ ఏంటి, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇవన్నీ నిఫ్టీకి కూడా పుష్ చేస్తాయి. నిఫ్టీ వీక్గా ఉంది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ వీక్గానే ఉంది, పడుతుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందంటే బ్యాంక్ నిఫ్టీకి మేజర్ కాంపోనెంట్ హెచ్డిఎఫ్సి, అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైకి వెళ్తుందా? సో ఇక్కడ అది ఎలాగవుద్ది, లాజిక్ సెట్ కాదు. అంటే నిఫ్టీ ఒకలా ట్రేడ్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ ఒకలా ట్రేడ్ అవుతుంది అంటే అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఒక లెవెల్ కోసం, అంటే బయర్ సెల్లర్ ఒక జోన్ కోసం ఫైట్ చేసుకుంటున్నారు. పైకి తీసుకెళ్లాలని వాడు, కిందకి తీసుకెళ్లాలని వీడు, ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. సో రిలయన్స్ పాజిటివ్, మేబీ రిలయన్స్ పాజిటివ్గా ఉండొచ్చు, బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా ఉండొచ్చు, లేదా రిలయన్స్ బ్యాంక్ నిఫ్టీ రెండు నెగిటివ్గా ఉండొచ్చు, బట్ ఒక జోన్ ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చు. సో అక్కడ ఏదైనా జరుగుతుంది. అలాంటి దగ్గర మీరు దూరకండి, ఎప్పుడు దూరకండి. ఓకే, వీలైనంత వరకు వీలైతే అలాంటి దగ్గర నిఫ్టీ ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నిఫ్టీ ఒక డైరెక్షనల్ వ్యూ, ఒక ప్రాపర్ అనాలిసిస్ దొరుకుతుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో వాలటైల్ ఎక్కువ. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీలో అయిపోయింది అంత. పుట్ రైటింగ్ జరిగిన తర్వాత కాల్ రైటింగ్. ఫ్యూచర్స్లో లాస్ట్ 60 మినిట్స్లో ఏమేమి చూడండి. ఇగో షార్ట్ బిల్డప్, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, డిక్లేర్ దూరాడా, తర్వాత షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. అదే బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్లో షార్ట్ బిల్డప్ లేదు, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్ కొంతమంది బిగ్ ప్లేయర్స్ చేసినట్టు ఉన్నారు. ఓకే, అండ్ ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్కి వస్తే, గ్లోబల్ మార్కెట్ పరిస్థితి నాకు కొద్దిగా తేడాగా కనిపిస్తుంది. తేడాగా అంటే ఇన్ ద సెన్స్ మార్కెట్ కొద్దిగా ఫాల్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
పైకి బాగా మార్కెట్ పైకి వచ్చింది, చాలా పైకి వచ్చింది. కనీసం ఇక్కడ ఎక్కడైతే చూడండి మార్కెట్ మేజర్ లెవెల్ బ్రేక్ చేసిందో ఆ లెవెల్ రిట్రేస్మెంట్ కూడా రాలేదు, పరిగెట్టింది. ఇప్పుడు రిట్రేస్మెంట్ రావడం చేస్తుంది. సో నేను 19,000 దాకా మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏది మన గిఫ్ట్ నిఫ్టీ అంటే సింగపూర్ నిఫ్టీ. సింగపూర్ నిఫ్టీ అని మనకు అలవాటు అయిపోయింది కాబట్టి చెప్తున్నా. గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడి వరకు 19,000 వరకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక ఫాల్ గ్యాప్ అంతా ఫిల్ అయిపోద్దని నేను అనుకుంటున్నా. తర్వాత జపాన్ మార్కెట్ నెగిటివ్గా ఉంది. ఓకే, డాక్స్ పాజిటివ్గా ఉంది. మన విక్స్ 12% పైకి వెళ్తుంది. డాలర్ ఇండెక్స్ నెగిటివ్ చూడండి, బాగా నెగిటివ్. సపోర్ట్ కూడా బ్రేక్ కింద ట్రేడ్ అవుతుంది. వైమెనీ నెగిటివ్. డౌ జోన్స్ ఫ్యూచర్ నెగిటివ్. డౌ నెగిటివ్. నెగిటివ్ అంటే ప్రజెంట్ మీకు కనిపిస్తుంది 25 పాయింట్స్, బట్ నెగిటివ్ మార్కెట్ ట్రెండ్ నెగిటివ్. ఓకే, బిట్ కాయిన్ నెగిటివ్, హెవీ ఫాల్ అనమాట బిట్ కాయిన్లో. ఇది 1 డే టైం ఫ్రేమ్లో పెద్ద ఫాల్ అయ్యింది. నాస్డాక్ నెగిటివ్. క్రూడ్ ఆయిల్ పాజిటివ్. క్రూడ్ ఆయిల్ కొద్దిగా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే, క్రూడ్ ఆయిల్ ఓకే. హాంకాంగ్ మార్కెట్ నెగిటివ్, డ్రాస్టిక్ ఫాల్. తర్వాత నాస్డాక్ ఇండెక్స్ ఇది కూడా ఫాల్. సో ఆల్మోస్ట్ గ్లోబల్ మార్కెట్లు అన్ని నెగిటివ్ సెక్టర్లో ఉన్నాయి. మధ్యలో గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిందంటే ఒక హాల్ట్ అవుతున్నాయి అంతే. దాని అర్థం మార్కెట్ వెళ్ళిపోతున్నాను కదా. బిట్ కాయిన్ ప్రజెంట్ రన్నింగ్ అవుతుంది. బిట్ కాయిన్ అయితే డ్రాస్టిక్ ఫాల్ అండి. ఈ లెవెల్ సపోర్ట్, మేజర్ సపోర్ట్. బిట్ కాయిన్ చూస్తే సపోర్ట్ దగ్గర ఉంది, సపోర్ట్ దగ్గర తీసుకోవాలి. ఓకే, ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు మా సండే క్లాస్ అనమాట. ఇది మా వాళ్ళకి వీడియో రికార్డింగ్స్ గట్రా ప్రొవైడ్ చేస్తాం. ఈరోజు సండే క్లాస్ బాగా అయింది. ఓకే, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఇంకా ప్రజెంట్ కోర్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నాకు ట్రేడ్ విత్ ఏడి యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో, మీరు జాయిన్ అయ్యి అక్కడ నుంచి తీసుకోవచ్చు. లేదంటే నాకు వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను. 700014456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఓన్లీ వాట్సాపే చేయాలి. నేను కాల్ చేశాను అనుకో మీ నెంబర్ బ్లాక్ అయిపోద్ది, నాకు సంబంధం లేదు. తర్వాత మీరు ఎంత గింజుకున్నా నెంబరు అవ్వదు. ఓకే, మీరు నెంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్లో ఉంటుంది, వాట్సాప్ తీసి చేయండి, మీకు దొరుకుతాయి. ఓకే, రిప్లై నేనైతే ఇస్తాను. ఓకే, అప్పటికి వీడియోస్ చూస్తాను, నేను చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.